మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి టెట్ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సార్ డిలీట్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ డిలీట్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. ఎవరైతే మిస్టేక్స్ చేసి ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి డిలీట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏంది కథ కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇక చాలామంది టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు సార్ ఫస్ట్లో టెట్కి సంబంధించి ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి తీసుకునే వాళ్ళు ప్రజెంట్ ఆ ఆప్షన్ అనేది తీసేశారు, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అక్కడ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి మనకి ఫస్ట్లో అప్డేట్ అయితే ఉంది, తర్వాత దాన్ని తీసేశారు. తీసేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, వాళ్ళే డైరెక్ట్గా తీసేశారు కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఈ డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు, అందుకే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి టెట్కి సంబంధించి వెబ్సైట్ ఆన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ ఐడి అంటే టెట్ అని చెప్పేసి ఉండి దాని పక్కనే నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ ఏ వెరిఫికేషన్ క్యాప్చా మీకు ఇస్తే అది యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. ఈ విషయం చాలా కేర్ఫుల్గా వినండి. ఎవరైతే డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారో కంపల్సరీగా మళ్ళీ అప్లై చేయవలసి ఉంటుంది. మీరు ఫీజు పేమెంట్ చేయవలసిన అవసరం ఉండదు, కానీ సేమ్ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్తో అప్లై చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ ఈ విధంగా ఒక బటన్ అయితే ఉంటుంది కదా. ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్, డిలీట్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది కదా. ఈ డిలీట్ అప్లికేషన్ ఎవరి కోసం అంటే ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్లు ఎంటర్ చేశారో వాళ్ళకి సంబంధించి ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా నేమ్ అనేది మీరు ఫీజు పేమెంట్ చేసినప్పుడు ఇస్తారు కాబట్టి అవి రెండు చేంజ్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు లాస్ట్లో డిక్లరేషన్కి సంబంధించి ఇక్కడ ఒక టిక్ మార్క్ అడుగుతుంది. ఈ టిక్ మార్క్ అనేది ఎంటర్ చేసుకుని ఇది కేవలం వన్ టైం యూజేజ్ అని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చున్నారు కాబట్టి ఒకసారి మాత్రమే మీరు డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిలీట్ చేసిన అప్లికేషన్ కంపల్సరీగా మళ్ళీ మీరు అప్లై చేయాలి. ఆల్రెడీ ఎవరైతే కరెక్ట్ డీటెయిల్స్తో అప్లై చేశారో అసలు ఈ డిలీట్ అనే ఆప్షన్ జోలికి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఎవరైతే మిస్టేక్స్ ఎంటర్ చేసి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది మీరు డిలీట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత సేమ్ మీరు మళ్ళీ ఫస్ట్లో ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేశారో ఆన్లైన్ అప్లికేషన్ అనేది సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో వాళ్ళు డిలీట్ చేసి మళ్ళీ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ ఏమి చేంజ్ కావు, అవే ఉంటాయి. ఓకే గైస్, అప్లికేషన్ మళ్ళీ సబ్మిట్ అయ్యిందా లేదా అనేది కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాలి. ఎవరైతే డిలీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ సబ్మిట్ అయ్యిందా లేదా దాన్ని ప్రింట్ తీసుకోవాలి కంపల్సరీగా. చాలామంది డిలీట్ చేసేసి వదిలేశారంటే ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ సబ్మిట్ చేయకపోతే మీకు హాల్ టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. గతంలో కూడా చాలామంది డిలీట్ అనే ఆప్షన్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదా మళ్ళీ అనేది చెక్ చేసుకోకుండా వదిలేశారు చాలామంది. వాళ్ళకి హాల్ టికెట్ గతంలో రాలేదు. ఓకే గైస్, ఎవరైతే ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ అనే ఆప్షన్ జోలికి రాకండి. ఎవరైతే ఎడిట్ కోసం చూస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ఒకసారి మాత్రమే మీరు డిలీట్ చేసుకుని మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇంకా ఎవరైతే టెట్కి సంబంధించి అప్లై చేయలేదో అప్లై చేసుకోండి. ఆగస్టు 3వ తారీఖు వరకు డేట్ ఉంది కదా, ఆగస్టు 3వ తారీఖుని చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నారంటే మాత్రం ఆ 2 రోజులు సర్వర్ అవ్వకపోతే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదు. మీరు టెట్కి అప్లై చేయకుండా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి జూలై నెలాఖరు నాటికి ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అందరూ కూడా అప్లై చేసేయండి. జూలై నెలాఖరులోపు ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసేయాలి. ఆగస్టు 3వ తారీఖు వరకు కూర్చున్నారంటే ఆ లాస్ట్ 2 రోజులు సర్వర్ అనేది పనిచేయదు. మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా అదేమో వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మంత్ ఎండింగ్ నాటికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే గైస్,
www.ramramesheducation.in ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా వెబ్సైట్ ఆన్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లకు బాగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.